హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంకా మేము మేడారంలో దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళే ముందు సో ఇక్కడ లక్కవరం అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. మనము మేడారం దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడ విజిట్ చేశారనమాట లక్కవరంకి. తర్వాత వరంగల్ భద్రకాళి టెంపుల్, 1000 స్తంభాల గుడి. సో ఇవన్నీ ప్లేసెస్ అనమాట మనం మేడారం నుంచి దగ్గర. సో సరౌండింగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడ అందరూ కూడా వెళ్ళి విజిట్ చేసేసి వస్తారు. సో మేమైతే ఇక్కడ లక్కవరంకి అయితే వచ్చాము. మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇంకా జాతర టైంలోనే క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా నార్మల్ టైంలో అంత క్రౌడ్ అయితే ఉండకపోవచ్చు. ఇంకా మేమైతే వెహికల్ అయితే పార్క్ చేసేసి ఇంకా వెళ్తున్నాము. సో అప్పటికే జాతరకు వచ్చిన వాళ్ళందరూ ఈ ప్లేసెస్కి వచ్చి అయితే విజిట్ చేసి అయితే వెళ్తున్నారు. చూడండి చాలా బాగుంది. సో మేమైతే ఇంకా లోపలికైతే వెళ్ళి బోట్ అయితే ఎక్కాము. సో లోపల మనకు ఎంట్రన్ టికెట్ కూడా ఉంటుంది. సో చిల్డ్రన్కి సపరేట్గా మనకు సపరేట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట టికెట్వి. సో ఇక్కడికైతే చాలామంది ఫోటోగ్రాఫర్స్ అయితే వస్తారనమాట. ఫోటోషూట్కి, వెడ్డింగ్ షూట్స్ ఏమన్నా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఇంకా సపరేట్ ప్రైజెస్లో టికెట్స్ కూడా ఇస్తారనమాట. సో ఇదే లక్కవరం బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ పై నుంచి ఇంకా మేమైతే వెళ్తున్నాము. చాలా బాగా అనిపించింది. సో మనకు మేడారంకి దగ్గరలో ఉంటుందన్నమాట ఇది లక్కవరము. సో మేడారంకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికైతే వస్తారు. చాలా బాగుంటుంది. బ్రిడ్జ్ మధ్యలోకి రాగానే కొంచెం కదులుతూ ఉన్నట్టు అనిపించి కొంచెం భయం వేసింది. బట్ అంతా సేఫ్గానే ఉందన్నమాట. సో ఇదంతా లేక్ వ్యూ అనమాట లక్కవరంది. మెయిన్గా ఇక్కడ చాలా వరకు అయితే ఫోటోషూట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా ఫోటోషూట్స్ అయితే జరిగాయి అనమాట. అంటే మ్యారేజ్ సీజన్ కదా. సో ఇంకా చాలామంది కపుల్స్ ఫోటోషూట్ చేయించుకోవడానికి అయితే ఈ ప్లేసెస్కి అయితే వస్తారు. అంటే వరంగల్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ అయితే విజిట్ చేశాము. బట్ మళ్ళీ ఈసారి ఇంకా పిల్లలతో ఎంటర్టైన్మెంట్ చేయడానికే ఇంకా ఈ ప్లేస్కి అయితే వచ్చాము. సో పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట బోటింగ్ చేయడము. సో అందుకే ఇంకా జస్ట్ ఒక రౌండ్ అలా వెళ్ళి తిప్పేసి వస్తాడనమాట. కానీ చాలా బాగుంటుంది ఆ ఎంజాయ్మెంట్. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అనమాట వాళ్ళ ఫ్యామిలీతోని. సో నేను ఇంకా వాళ్ళకి హాయ్ చెప్తున్నాను. సో బోటింగ్ అయిపోగానే ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మెయిన్ పిల్లల కోసమే వెళ్ళామన్నమాట లక్కవరంకి. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా డాలీ మా కార్లో వచ్చేసింది. విహానేమో మయూరి వాళ్ళ కార్లో ఎక్స్చేంజ్ అయిపోయారనమాట. సో మా విపుల్కి డాలీకి మంచి బాండింగ్ అనమాట. సో మా విపుల్కి చెల్లెలంటే చాలా ఇష్టము. డాలీని ఒక చెల్లెలుగా చాలా బాగా చూసుకుంటాడు. ఇంకా రిటర్న్ అయ్యే ముందు మంచి ప్లేస్ ఇంకా చూసుకొని ఇంకా ఇక్కడైతే మేము ఫుడ్కి అయితే ఆగామన్నమాట. ఇంకా ఫుడ్ తింటాము. అప్పటికే టైం అయితే ఒక 3:30, 4 అవుతుంది అనుకుంటా. సో మేము ఇంకా రోజు సాటర్డే కదా. ఇంకా నేనైతే వంకాయ ఆలుగడ్డ కూడా చేశాను. ఇంకా చికెన్ ఉంది, ఇంకా పూరీ ఉంది. సో మేము అక్కడనే రూమ్లోనే ఇంకా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఈవినింగ్ టైము విలేజ్లోనైతే చాలా బాగా అనిపిస్తుంది. సో పచ్చని పొలాలు చూడడానికైతే చాలా బాగా అనిపించి ఇంకా చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశాను.
సో ఫ్యామిలీస్తోనైతే 2 డేస్ స్పెండ్ చేశాము. బట్ 2 మినిట్స్‌లో అలా గడిచిపోయిందనమాట. అసలు టైం అనేది తెలియలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము మేమైతే 2 ఫ్యామిలీస్ అయితే. ఇంకా భద్రకాళి టెంపుల్, రామప్ప టెంపుల్ అయితే మిస్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళలేకపోయాము. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాతరకొచ్చేటప్పుడు ఆ టెంపుల్స్‌ని మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఇంకా మా పిల్లలు చూడండి ఇంకా సో పిల్లల్నైతే పడుకోమని చెప్తే అస్సలు పడుకోవట్లేరు. సో వాళ్ళ ఎక్సైట్‌మెంట్ చూడండి. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కార్‌లో ఇంకా మా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళకు హాయ్ బాయ్ చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉన్నారనమాట విండోస్ నుంచి. సో ఎక్కడికైనా వెళ్తే పిల్లలు ఇంతే ఇంకా వాళ్ళ అల్లరి అనేది ఇంకా అలాగే ఉంటది. ఈవినింగ్ 6:30 అలా అవుతుందనుకుంటా. 2 డేస్ నుంచి అయితే సరిగ్గా నిద్రనే లేదు. సో ఇంటికెళ్ళి ఇంకా హాయిగా పడుకోవాలనేసి అనుకుంటున్నాను. సో మనం ఏదైనా ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు టెంపుల్స్‌కి, జాతరకు ఇట్లా ఏదైనా ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు నిద్ర అనేది సరిగ్గా ఉండదు. ఎందుకో మరి. సో మాకైతే ఇంకా మంచిగా రూమ్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి కానీ నిద్ర అనేది ఎందుకో నాకు సరిపోలేనట్టు అనిపించింది. అంటే ప్లేసెస్‌ని బట్టి కొన్ని ప్లేసెస్‌లో మనకు అసలు నిద్ర కూడా రాదు. సో ఇంకా నైట్ 9:00కి ఇంకా హైవే పైన ఇంకా వెహికల్ సైడ్‌కి ఆపేసి ఇంకా ఫుడ్ కూడా తినేసామన్నమాట మేము. తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. సో అప్పటికి నైట్ 9:30 అవుతుందనుకుంటా. సో 2 డేస్ చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా మళ్ళీ మధ్యలో ఏ ప్లేస్‌లో కూడా ఇంకా వెహికల్ ఆపలేము. సో లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. బాయ్.